చైర్పర్సన్కి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా అటవీ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నామా. అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈ సమావేశం వీడియోనా చిన్న ఒక 30 సెకండ్లు. ఈ సమావేశం ఏర్పరిచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం మిట్టమీదపల్లె విఎస్ఎస్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ సర్వసభ్య సమావేశం పెట్టింది ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు వచ్చేదంతా కూడా ఈ వేసవి కాలంలో అడవిలో నిప్పు పడతా ఉంటుంది. మనకు ఈ నిప్పును నివారించడం కోసము మన సభ్యులందరినీ కూడా చైతన్యవంతం చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. మీ యొక్క సహకారంతోనే అటవీ శాఖలో మనకు దగ్గర ఉండేటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో నిప్పు పడకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రభుత్వం యొక్క ఆదేశంతో మన విఎస్ఎస్ సభ్యుల సమావేశము ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అసలు మనకు అడవిలో నిప్పు ఎందుకు పడుతుంది అనేది మనం ముందు కారణాలు కానీ మనం తెలుసుకున్నట్లయితే, అడవిలో మనము నిప్పు పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పశువులు మేపుకునేటువంటి వాళ్ళు అడవిలో నిప్పు పెట్టడం అనేటువంటిది మనం గమనించాం ఎక్కువగా. ఎందుకు నిప్పు పెడుతున్నారంటే, పచ్చిగడ్డి కోసము. అంటే కాల్ చేస్తే తొలకర్లు ఎప్పుడైతే పడతాయో వెంటనే మనకు పచ్చిగడ్డి వస్తుంది అనే ఉద్దేశంతో, అంటే ఎండల కాలం కూడా మనం బర్రెలకు పచ్చిగడ్డి మేపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ నిప్పు పెట్టడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకు కొంచెం మేర లాభం జరిగినా అడవికి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. అడవికి నష్టం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి నష్టం జరిగినట్టే లెక్క. మన ప్రాంతంలో ఉండేటువంటి అడవి అంతా అందరిది, ఇది మాది మీది కాదు, ఇదంతా కూడా ప్రజల ఆస్తి. ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి, ఇది అర్థమవుతుందా? కాబట్టి అందరికీ నష్టం. ఏ విధంగా నష్టం జరుగుతుంది? అడవి కాలితే ఏ విధంగా నష్టము? అడవి కాలటం వలన అందులో ఉండే గడ్డి పిలకలు మొత్తం పూర్తిగా కాలిపోతాయి. అంటే అడవి అంతా కూడా బోడిగుండు కొట్టినట్టు అవుతుంది. మనము గుండె ఎట్లా చేయించుకుంటామో గడ్డి తీసేసామనుకో బోడిగుండు చేసినట్టే లెక్క. మరి గడ్డి పోతే ఏంటి నష్టం అంటే, వర్షం చినుకులు పడ్డాయనుకోండి, వర్షం చినుకులు ఎప్పుడైతే పడ్డాయో అందులో ఉండేటువంటి మట్టి అంతా కరిగి మనకు కింద ఉండేటువంటి కుంటల్లో, వాగులు, చెలిమెల్లో నిండి పూడిక వచ్చేస్తుంది. పూడిక కుంటలో 10,000 లీటర్ల నీళ్లు పట్టాల్సింది మట్టి వచ్చి చేరింది అనుకోండి, 10,000 లీటర్లు పట్టదు. ఏమవుతుంది? ఈసారి వర్షం వచ్చినప్పుడు ఆ 10,000 లీటర్లు పట్టక మన పొలాల్లోకి, అదేవిధంగా మన గ్రామంలోకి వరదలాగా వచ్చేస్తుంది అనమాట. అంటే వరదలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అడవులు కాలిపోవడం. అదేవిధంగా మన వ్యవసాయ భూములలో జల ఎట్లా వస్తుందో మీకు అర్థమవుతుందా? జల ఎట్లా వస్తుంది? అడవిలో ఉండేటువంటి గడ్డి వల్లనే మనకు ఊట అనేది ఉంటుంది. అడవిలో ఉండే గడ్డి లేకపోతే ఊట అనేది ఉండదు. ఎట్లా అంటే, అడవిలో వేర్లు ఎట్లా ఉంటాయంటే మన స్పాంజి మాదిరి ఉంటాయి, చూసారు? గుత్తులు ఉంటాయి వేర్లు. ఆ వేర్లు ఏం చేస్తుందంటే నీళ్ళను బాగా తాగి పట్టుకొని ఉంటాయి నీళ్లను. అది డ్రాప్ బై డ్రాప్ చుక్క నీళ్లు భూమిలో వదులుతూ ఉంటుంది. ఆ చుక్క ఏమవుతుంది? భూమిలోకి ఇంకి మన బోర్లలోకి ఊట మాదిరిగా వస్తుంది. గడ్డి లేకపోతే మనకు ఊట అనేది రానే రాదు. వ్యవసాయానికి తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి గడ్డి కాలిపోతే అంత నష్టం ఉంది. అదేవిధంగా గడ్డిలో ఉన్నటువంటి చిన్న పక్షి గుడ్లు అయితేనేమి, పాములు అయితేనేమి, కీటకాలు అయితేనేమి, కొంగోలీలని, ఇట్లాంటివన్నీ బొరియల్లో జీవించే జీవులు ఉంటాయి, అవి మొత్తం కాలిపోతాయి. పూర్తి మొత్తంలో చాలా మటుకు అన్నీ కూడా కాలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా చిన్న కీటకాలు, మనకు కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా కాలిపోయేటువంటి అవకాశం ఉంది. మనకు తెలియదు, ఏదో మంట పెట్టేస్తాం, ఆకతాయిగా వచ్చేస్తాము, చాలా నష్టం జరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా అడవిలో ఎప్పుడైతే మంటలు రేగున్నాయో పెద్ద జంతువులు వాటిని కాపాడుకోవడం కోసం ఊళ్ళ మీద పడతాయి. పెద్ద జంతువులు అంటే ఇవి పెద్ద పులి కానీ, చిరుతపులి కానీ, ఎలుగుబంట్లు కానీ, మనబోతులు కానీ, దుప్పులు కానీ, భయంతో అవేంటే చిన్న జంతువులేమో పరిగెత్తలాగా ఆడనే కాలిపోతే పెద్ద జంతువులన్నీ కూడా ఊళ్ళ మీద పడిపోతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ప్రజలకు వాటి యొక్క ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్న విత్తనాలు రాలి పడతాయి కదా, అడవిలో చెట్లు మనం నాటామా, ఎట్లా పెరుగుతున్నాయి? అవి ప్రకృతి పరంగా ప్రకృతి సహజ సిద్ధంగా అవి మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి కాయలన్నీ రాలి గింజలన్నీ పడి మట్టిలో ఉండి వర్షం పడ్డప్పుడు మొలకెత్తుతాయి. సో ఇప్పుడు కాలిపోతే ఏం జరుగుతుందంటే, ఆ గింజలన్నీ కూడా కాలిపోయేసి చిన్న మొక్కలు, వనమూలికలు, ఔషధ మూలికలు అన్నీ కాలిపోయి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా, మన విఎస్ఎస్ సభ్యులందరూ కూడా అడవికి నిప్పు పెట్టకూడదు అనేటువంటి దాన్ని ఏకైక తీర్మానం అందరం కూడా ఆమోదించాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాం అన్నమాట. సో దానికోసమని, ఈ తీర్మానం చేయడం కోసమనే మనం ఈరోజు ఈ విఎస్ఎస్ కార్యవర్గ సమావేశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు కూడా ఒక్కొక్కళ్ళు ఇంకా ఈ అడవికి సంబంధించింది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోవాలి.
దగ్గరగా వెళ్ళిపోతే అది మనమేమన్నా దానికి ఏమన్నా హాని చేస్తామని చెప్పేసి భయపడి మనల్ని అటాక్ చేస్తూ తప్పించి సర్వసాధారణంగా మీరు వీడియోలు రీల్స్లో చూస్తూ ఉంటారు. కార్ యాప్ ఉంటే పెద్ద పుల్లు వచ్చి పరిగెత్తుకుంటే వచ్చి ఎత్తుకోవడము, అవన్నీ ఫేక్ వీడియోలు, అవన్నీ డూప్లికేట్ వీడియోలు. అట్లనే మనిషి నిద్రపోతూ ఉంటే వచ్చేసి పట్టుకొని పట్టుకొని వెళ్ళిపోవడము, అవన్నీ చూసి భయపడగాకండి. అవన్నీ ఏఐ వీడియోస్ అంటారు, కృత్రిమంగా సృష్టించినటువంటి. అదే మన అడవిలో దగ్గర సుమారుగా 27 పెద్ద పులులు ఉన్నాయి. ఏది మార్కాపురం, మన డివిజన్ మార్కాపురం డివిజన్ కదా ఇది. మార్కాపురం డివిజన్లో 7 రేంజులు ఉన్నాయి. మార్కాపురం రేంజి, ఎర్రగొండపాలెం రేంజి, దోర్నాల్ రేంజి, సౌత్ అని అటు మాచర్ల వైపు ఉంది. ఈ రేంజులు అన్నింటిలో కలిపి సుమారుగా 27 పెద్ద పులులు ఉన్నాయి. ఈ 27 పెద్ద పులులు కూడా వాటి పని అవి నిర్వహిస్తూ ఉన్నాయి. మేము వాటి యొక్క అడుగులను, వాటి యొక్క పెంటలను అవన్నీ చూస్తూ ఉంటాం రోజువారీగా. అడవి అది పెద్ద పులి ఎంటబడి తినే మాట అయితే అటవీ శాఖలో ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు చేరరు. అసలు మీరు దాని గురించి భయపడాల్సిన పనే లేదు, అర్థమవుతుందా? సో అది గ్రామాల్లోకి వచ్చి మనుషులను పట్టుకొని పోవడం కానీ, పోతే మనము అడవిలో నడుచుకుంటూ పోతే అది వచ్చి దాడి చేయడం కానీ, మన పొల పనులు చేసుకుంటుంటే దాడి చేయడం కానీ 99% ఈ అడవిలో చిరుతపులి తినేకొస్తారు. అదే చెప్పేది. ఒకసారి మనిషిని కానీ కొట్టి మన రక్తం అలవాటు అయిందంటే అది మాత్రము ప్రమాదకరంగా ఉంటుంది, మేనేటర్ గా మారుతుంది అనమాట. దానికి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు అని అంటే మనం ఏం చేయాలంటే నైట్ పూట వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కావిలి పోతున్నారు, ఒక 2 మనుషులు మినిమం పోవాలా, చప్పుడు చూసుకుంటూ పోవాలా, లైట్ ఉండాలి చేతిలో. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అది 90% రాదు మన దగ్గరికి. అంతేగాని మన వాసన బట్టి అదేదో మనం, ఎందుకంటే మనిషి అనేది దాని ఆహారం కాదని దానికి తెలుసు. మనమేమో 2 కాళ్ళ మీద నిలబడి ఉంటాం, దానికి ఎత్తుగా కనిపిస్తుంటాం. మనం మామూలు జంతువులన్నీ 4 కాళ్ళ మీద నడుస్తూ ఉంటాయి. 4 కాళ్ళ దానికి 2 కాళ్ళ దానికి తేడా తెలుసు. అందుకని 2 కాళ్ళ మనం నడిచే దాని మీద అటాక్ చేయదు. 4 కాళ్ళు ఏదైతే జంతువు ఉంటుందో దాని మీదనే అటాక్ చేస్తుంటది అనమాట. కాబట్టి మీరు మమ్మల్ని తింటే పరిస్థితి ఎక్కువ భయభ్రాంతి 99% తినదు, అసలు తినదు. 99% తినదు. ఏదన్నా దురదృష్టవశాత్తు తినదనుకోండి, ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందంటే నష్టపరిహారం. మనిషి తిన్నది ప్రభుత్వం ఖచ్చితంగా మేనేటర్ కింద కుటుంబానికైనా ఇస్తే పోయినోడు పోయినా కానీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు పెద్ద పులికి బర్రెను కొట్టింది అనుకోండి, మార్కెట్ రేట్ ప్రకారం దానికి ఇస్తున్నట్టు. కొత్తూరులో కొట్టింది సార్. 40,000 అయితే 40,000. 2 నిమిషాలు ఫోటోలు తీసుకున్నాము. మొత్తం ఏదో మాట్లాడటానికి వచ్చినాం. మేము మా మార్కాపురం వద్దాం అనుకున్నాం, మళ్ళా మా కాడికి దేవుడు పంపించాడు అనమాట. ఈ ఫ్లెక్సీలోనే ఉంది, మీకు అర్థమైంది మ్యాటర్. అటు ఇటు కొట్టారు. దాంట్లో మా కాడ ఏం లేదు కానీ మమ్మల్ని తినేది చూడాలి ముందు. అమ్మ ఊరుకో, తిన్నాక నువ్వేం చేస్తావు చూడు. ఎవరన్నా నిప్పు పప్పు పెడితే వాళ్ళని ఫోటో కనపడటం లేదా?